హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాక్షసుడు పార్ట్ 14. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏజిఎం పొజిషన్లో ఉన్న కార్తిక్కి నాకు బాగా స్నేహం కుదిరింది. ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు నన్ను. నాకు కూడా ఫ్రీగానే మాట్లాడాలనిపిస్తుంది. మేము మాటల్లో ఉండగానే మరొక అమ్మాయి వచ్చింది అక్కడికి. ఈ అమ్మాయినా ఒప్పుకోవాలి అని దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను మనసులోనే. నేను క్షుణ్ణంగా విషయం వివరించాను. ఆ అమ్మాయి ఎగిరి గంతేసినంత పనిచేసింది. నా మాటలు విన్న తర్వాత, సార్ ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్తాను అని సంతోషంగా అడిగింది ఆమె. మేము తలాడించాం. మరో 5 నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికొచ్చింది ముఖం వేలాడి తీసుకొని. నాకు అనుమానం వచ్చి కార్తీక్ వైపు చూశాను. నా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోవడం లేదండి అని ఆమె ముఖం మార్చుకొని చెప్పింది మాతో. ఇద్దరం నీరు గారిపోయాం ఒక్కసారిగా. సారీ చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కార్తీక్ కొత్తగా మోడల్స్కి కాల్ చేసే పనిలో పడ్డాడు. మరో 2 గంటలు గడిచిపోయిన తర్వాత మాకు అసలు పని ముందుకే కదలలేదు. తల వెనుక చేతులు వేసుకుని ఆలోచిస్తున్నాడు కార్తీక్. గబుక్కున లేచి కూర్చున్నాడు. నేను మోడల్స్ ఫోటో చూస్తున్నాను. సాక్షి అని నెమ్మదిగా పిలిచాడు కార్తీక్. ఏంటి అన్నట్టు తలెత్తి చూశాను. నేనొకటి అడుగుతాను కాదనోగా అన్నాడు కార్తీక్ మెల్లిగా నా దగ్గరకొచ్చి. ఏంటో చెప్పు అని అనుమానంగా చూశాను నేను తన వంక. అది సాక్షి, నాకు చిన్న హెల్ప్ కావాలి అంటూ మెల్లిగా నా చేతులు పట్టుకున్నాడు. కార్తీక్ ప్రవర్తన నాకెందుకో అనుమానం తెప్పించింది. అతని మాట కోసం చూస్తున్నాను ఏంటా అన్నట్టు. సాక్షి, నువ్వే మోడల్ అయిపోతే భలే ఉంటుంది కదా అని అన్నాడు చాలా చాలా చిన్నగా కార్తీక్. వాట్ అని కుర్చీలో నుంచి గబుక్కున పైకి లేచాను. ప్లీజ్ ప్లీజ్ కాదనుకు సాక్షి, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఆదిల్ అసలు ఒప్పుకోడు ఇది జరగకపోతే అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలుతుంటే, పెద్ద ఫిట్టింగ్ పెట్టావుగా, అసలు నా వల్ల కాదు అని గట్టిగా చెప్పి ఆ గదిలో నుంచి బయటపడ్డాను. అయినా ఈ కార్తీక్ వదులుతాడా? సాక్షి అంటూ వెంటపడ్డాడు. కార్తీక్ ప్లీజ్ నా వల్ల కాదు అంటూ గట్టిగా చెప్తుంటే, అదే ఎందుకు అని అడిగాడు. నాకు ఇష్టం లేదు, అందరి ముందు నా వల్ల కాదు అన్నాను. అందరి ముందు కాదు, ఇది యాడ్ షూట్. ఏదో కాదు సాక్షి, శారీ డిజైన్ ఏంటో కట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియజేయడానికి, జస్ట్ క్లయింట్స్కి పంపించడానికి అని బ్రతిమాలుతున్నాడు. కార్తీక్, నీ కళ్ళకేదయింది? నేను పొట్టుగా ఉంటాను, చబ్బీగా ఉంటాను. నేను ఎంత మాత్రం ఉంటానో నాకు తెలుసు బాగా. అందమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నన్ను వదిలేయ్ బాబు అని దండం పెట్టేశాను. సాక్షి ప్లీజ్ అర్థం చేసుకో, ఒకే ఒక ఫోటో అని బ్రతిమాలాడు కార్తీక్. అరగంట మాట్లాడి నన్ను చివరికి ఒప్పించేశాడు. నేను యాడ్ ఏజెన్సీ వరకు వెళ్ళి వస్తాను, 1/2 అవర్లో నువ్వు రెడీ అయి ఉండు అని అన్నాడు నాతో. నాకు చీరలు కట్టుకోవడం అవి రావు కార్తీక్, ఎలా రెడీ అవుతాను అనగానే నా వైపు విచిత్రంగా చూశాడు కార్తీక్. ఏంటి? సరే సర్లే, నువ్వు కంగారు పడుకో, నేను ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాను అని ఎలా రెడీ అవ్వాలో కూడా ఎక్కడ రెడీ అవ్వాలో చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. ఉసూరుమంటూ కార్తీక్ చెప్పిన గదిలోకి నడిచాను. కార్తీక్ కోసం తప్పలేదు నాకు. అక్కడ బోల్డన్ని డ్రెస్సులు, మోడల్స్, చీరలు అన్నీ కల్పించాయి నాకు. కాసేపటికి డిజైనర్ వచ్చింది, శారీ ఇచ్చింది, అరగంటలో నన్ను రెడీ చేసింది. నా పొట్టి జుట్టు పైకి కొప్పెట్టారు. నన్ను అద్దం ముందుకి తీసుకెళ్ళింది. నన్ను నేను చూసుకుని షాక్ అయ్యాను. పర్లేదు, చీరలో ఓ మోస్తారుగా ఉన్నాను అనిపించింది నాకు. మేడం నేను వెళ్తాను అని ఆవిడ అనగానే నేను సరే అన్నట్టు తల ఊపాను. ఆవిడ వెళ్ళిపోయింది. అక్కడే సోఫాలో కూర్చున్నాను. చాలా జాగ్రత్తగా చీర నలగకుండా చూసుకొని కూర్చున్నాను నేను. మరో 10 నిమిషాలు గడిచాయి. కార్తిక్కి ఫోన్ చేశాను. కెమెరా తీసుకొస్తున్నట్టు చెప్పాడు కార్తిక్. అప్పుడే సడన్గా తలుపులు తెరుచుకున్నాయి. కళ్ళు ఎత్తి చూసిన నాకు నా ఎదురుగా ఆదిల్ కనిపించాడు. అతడి తేనె కళ్ళు విప్పారి చూస్తున్నాయి నా వైపు. అతడు మెస్మరైజ్ అయిపోయినట్టు చూస్తున్నాడు నన్ను. మరో 10 సెకండ్ల గడిచేలోపు నా దగ్గరికి వచ్చాడు. నా భుజాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆదిల్. నోరు తెరి చూశాను. వాట్ ఈస్ దిస్ అన్నాడు విసుగ్గా నన్నే చూస్తూ. ఏమైంది అని అడిగాను. తన బిహేవియర్కి తెగ షాక్ అయిపోతూ నేను. ఏంటిది అని అడిగాడు అదే చిరాకు ముఖంతో. కార్తీక్ అని చెప్తుంటే ఏంటి అని అరిచాడు. మోడల్ రాలేదని కార్తీక్ చెప్తే అని నసిగాను నేను. మోడల్ రాకపోతే అంటూ పళ్ళు కొరికాడు ఆవేశంగా.
ఫోటోషూట్ ఉందని కార్తీక్ చెప్పాడు, రిక్వెస్ట్ చేస్తేను అని అంటూ తన మాటలకి నా గొంతు చాలా మెల్లిగా వస్తోంది. తన ముఖం విపరీతమైన కోపంతో కనబడుతోంది నాకు. ఎందుకో అర్థం కాలేదు. కాసేపట్లో తీసే పిచ్చి పిచ్చి వేషాలు వేకు అంటున్న అతన్ని నోరు తెరిచి చూశాను. నాకు ఒళ్ళు మండిపోయింది. పిచ్చి పిచ్చి వేషాలేంటి? ఫోటోషూట్కి కార్తీక్ అడిగాడు, నేను ఓకే చెప్పాను. మీకేమైంది అని కాస్త గట్టిగానే అడిగాను. ఈసారి ఒళ్ళు మండిపోయి నన్ను వెనక్కి తోయడంతో సోఫా మీదకి పడిపోయాను. అతడు నా మీదకి వరగడంతో భయంగా వెనక్కి వాలాను నేను. అతడి ఊపిరి నా ముఖాన్ని తగులుతోంది. ఒకసారి నీ అవతారం చూసుకున్నావా? చంపేస్తాను. నాకెందుకంటావా? నాకు కాకుండా ఇంకెవరికి కావాలి నీ గురించి అని గట్టిగా అరవడంతో భయపడి కళ్ళు మూసుకున్నాను నేను. సరిగ్గా 10 నిమిషాలు. ఎలా ఉన్నావో అలా మారిపో. ఇలా అందరికీ షో చేస్తానంటే చంపేస్తా సీరియస్గా అన్నాడు. భయంతో నా నుదుటి మీద చెమటలు పట్టాయి. బాగా కోపం వచ్చింది. కళ్ళు తెరిచేశాను ధైర్యం చేసి. అతని కళ్ళల్లోకి చూడాలంటేనే నాకు భయం వేసింది. ఆ తేనె కళ్ళు నా వైపు ఆవేశంగా చూస్తున్నాయి. నేను ఎలా ఉంటే మీకెందుకు? నా మీద మీరు ఎందుకు అధికారం చూపిస్తున్నారు? నేను మీ ఎంప్లాయీని అయినంత మాత్రాన ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. నేను వాగుతుండగానే ముందుకు వంగి నా పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. నా కళ్ళు ఆల్చిప్పలంత అయిపోయాయి. వెంటనే తేరుకొని అతడి భుజాల మీద 2 చేతులు వేసి వెనక్కి నెడుతుంటే అతను కదల్లేదు. నా నడుము మీద చెయ్యేసి ఇంకా గాఢంగా కిస్ చేశాడు నన్ను. నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేశాయి. నా కన్నీళ్ళు అతనికి తాకాయేమో వదిలి నా ముఖంలోకి చూశాడు ఆదిల్. నేను వణికిపోయాను. వెంటనే లేచి సరిగ్గా కూర్చున్నాను. నా 2 చేతులు ఒడిలో పెట్టుకుని కళ్ళు నేలకు వాల్చేశాను. ఇంతవరకు జరిగింది నిజమో కలో నాకు అర్థం కాలేదు. అది నిజమని మెదడు చెప్తున్నా నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఆ భయం, ఆ కంగారు నా నుంచి పోలేదు. సాక్షి అతని చేతిని ముందుకు పెడుతుంటే డోంట్ టచ్ మీ అని కళ్ళెర్ర చేసి చూస్తూ గట్టిగా అరిచాను. అతడు అసహనంగా కళ్ళు మూసుకోవడం నాకు అర్థమవుతూనే ఉంది. నేను నన్ను సంభాళించుకుంటూ పైకి లేచాను. ఏడుపు, ఉక్రోషం, ఆవేశం అన్నీ వచ్చేస్తున్నాయి నాకు. చేతిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ రోజు నేను అనుకోకుండా అతని మీద పడిపోయి ముద్దు పెట్టేశాను. ఇతను ఏమనకుండా వెళ్ళిపోవడం చూసి ఇతని సంస్కారం అనుకున్నాను. కానీ ఈరోజు ఇతని బిహేవియర్ చూస్తుంటే ఇప్పటి నుంచి అతని ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. అదేంటో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. వెంటనే తేరుకొని కళ్ళు తుడుచుకున్నాను. నా బట్టలు తీసుకుని అక్కడే ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ గెటప్ మార్చేసరికి అతను అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ చీర అక్కడే పెట్టేశాను. ఇన్ని రోజులు మీరంటే నాకు గౌరవం ఉండేది, ఈరోజు నాకు అసహ్యం వేస్తోంది అంటూ ముఖం మీద కొట్టినట్టుగా చెప్పేసి అక్కడి నుంచి బయటకు వస్తుంటే నాకు కార్తీక్ ఎదురయ్యాడు. సాక్షి, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా అని అడిగాడు కార్తీక్. నేనేం మాట్లాడలేదు. అక్కడి నుంచి నా క్యాబిన్లోకి వెళ్ళాను. తల పట్టుకుని కూర్చున్నాను. ఇతని బిహేవియర్ నాకు మతి పోగొడుతోంది మరి. ఒకవైపు ప్రజ్ఞని ప్రేమిస్తూ ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటే ఇదేంటి? చిచి తలుచుకుంటేనే నాకు కంపరంగా అనిపించింది. నా ఒళ్ళంతా జిగుప్స్ కలిగింది. నా ఉద్యోగం పోతే పోయింది. చెప్పకుండా ఇంటికి బయలుదేరాను నేను. అక్కడి నుంచి బస్ రావాలి అంటే ఇంకో గంట పడుతుంది. ఇక క్యాబ్ బుక్ చేసుకున్నాను తప్పక. దారి పొడవునా అదే ఆలోచన నాకు. అసలు ఏమైంది అతనికి? ఎందుకు అలా బిహేవ్ చేశాడు? ఈ మధ్య ఆది నేను వాళ్ళ అమ్మగారిని చూడడానికి వెళ్ళినప్పటి నుంచి ఇతని బిహేవియర్ మారిపోయింది. ఆఫీస్ అవర్స్లో ఇబ్బంది పడట్లేదు కదా అనుకుంటే ఈరోజు ఏకంగా ముద్దు పెట్టేసుకున్నాడు. ఆ అని నాలో నేను ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఇంటికి వెళ్ళి తలస్నానం చేశాను. అప్పుడే మా మమ్మీ నా చెవిలో ఓ వార్త వేసింది. అది విని అదిరిపడ్డాను. మమ్మీ అన్నాను నేను ఆశ్చర్యంగా. అవును సోనా, నేను అమ్మమ్మ వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. 2 రోజులు సెలవులు పెట్టే అని అంది మమ్మీ. లేదు మమ్మీ, నెల రోజులు అవ్వకుండానే సెలవులు పెట్టుకోవడం అసలేంటి? అసలు లీవ్ ఇవ్వరు. అయినా నాకు పెళ్ళికొచ్చే ఇంట్రెస్ట్ లేదు. మనకెవరున్నారని పెళ్ళికి వెళ్తున్నాం కాస్త విసుగ్గా అన్నాను నేను. పార్వతి పిన్ని కూతురు పెళ్ళిరా. ఇంకా ఎవరైనైతే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. పార్వతి పిన్ని మన మీద చూపించే ఆప్యాయతకి మనం వెళ్ళకపోతే ఎలా? నా బంగారం కదూ, ఒప్పుకోసోనా అని నా గడ్డం పట్టుకుని అడిగింది మమ్మీ. కాసేపటికి మా అమ్మమ్మ కూడా వచ్చి ఎంత బ్రతిమల్లా నేను నా వల్ల కాదని చెప్పేశాను. అక్కడ నాకు ఎవరూ తెలీదు. అందులోనూ
మొన్నే జాబ్లో జాయిన్ అయ్యాను. అసలు వెళ్ళడానికి వీల్లేదు నాకు. అదే చెప్పాను వాళ్ళతో. నువ్వు రాకపోయినా మేమిద్దరం వెళ్ళాల్సి ఉంటుంది అంటూ మరొక బాంబు పేల్చింది మా మమ్మీ. మమ్మీ, మీ ఇద్దరు వెళ్తే నేనొక్కదాన్ని ఎలా ఉండాలి అని గట్టిగా అరిచాను. సోనా, నువ్వు మాతో అయినా రావాలి, లేకపోతే ఒక్కదానివైనా ఉండాలి. అంతకంటే మార్గం లేదిక. మేమిద్దరం తప్పక వెళ్ళాల్సి ఉంటుంది. వస్తారని మాట ఇచ్చాను. బయట ఫుడ్ తిను, తప్పదు నీకు. మా మమ్మీ నాకు నచ్చజెప్పిందిక. ఒప్పుకోక తప్పలేదు నాకు. లేకపోతే నన్ను కూడా తీసుకెళ్లాలని ఉన్నారు ఇద్దరు. ఆ రోజు రాత్రి లగేజ్ సర్దుకున్నారు. మరుసటి రోజు 6 గంటలకి వెళ్ళిపోతూ నన్ను నిద్రలేపారు. వీళ్ళ గొడవలో పడి ఆదిల విషయం మర్చిపోయాను నేను. వెళ్తున్న వాళ్ళ వైపే చూసి నీరసంగా చేతులూపాను. వాళ్ళ క్యాబ్ ముందుకెళ్ళిపోయింది. ముఖం మీద నీళ్లు కొట్టుకొని అమ్మ పెట్టిన కాఫీ కడుపులో పోసుకున్నాను. తర్వాత ఫోన్ ఓపెన్ చేశాను. అది స్విచ్ ఆఫ్ అయిందని నాకు అర్థమైంది. వెంటనే ఛార్జింగ్ పెట్టాను. కార్తీక్ నుంచి 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆదిల్ నుంచి ఒక్కడంటే ఒక్కడి కూడా లేదు. కనీసం చేసిన తప్పుకి సారీ చెప్పాలని కూడా లేదు అతని గాడికి. కార్తీక్కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే కాల్ చేశాను నేను. హలో సాక్షి అని కార్తీక్ పిలిచాడు. చెప్పండి కార్తీక్ గారు అనగానే దెబ్బకి అవాక్కైపోయాడు కార్తీక్. ఏంటి కార్తీక్ గారా, ఏమైంది నీకు అని అడిగాడు. మీకు తెలియకుండా ఉండదు కదా అన్నాను నేను వెంటనే. సారీ సాక్షి, ఆదిల్ కోప్పడ్డాడంట కదా నీ మీద. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎరా కుమ్మి వదిలేశాడనుకో నన్ను. మోడల్స్ ఉండగా ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం వాడికి ఇష్టం లేదు అని అన్నాడు కార్తీక్. ఓహో, కార్తీక్ ఇలా చెప్పాడా? కానీ నా మీద అతని ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కదా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా. ఇట్స్ ఓకే, వదిలే. ఇంతకీ షూట్ అయిపోయిందా అని అడిగాను నేను. మోడల్ దొరికింది, షూట్ అయిపోయింది. ఈరోజు నువ్వు వాడు క్లయింట్స్ని కలవడానికి వెళ్ళాలి కదా అని కార్తీక్ అనగానే నా గుండెల్లో రాయి పడింది. నేనెందుకు అని తడబాటుగా అడిగాను. నువ్వు వాడి పిఏ కాబట్టి. ఈరోజు నైట్ గోల్డెన్ రెస్టారెంట్లో పెద్ద పార్టీ ఉంది, గుర్తులేదా? అయినా ఇవన్నీ చూసుకునేది నువ్వే కదా, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని కార్తీక్ చెప్పుకుపోతుంటే, అబ్బా ఆపు కార్తీక్, నీ మాటలు వింటే నాకు నీరసం వస్తుంది తెలుసా. ఇవన్నీ నాకు తెలియదు. అసలు ఆ పార్టీ గురించి నాతో చెప్పలేదు అన్నాను ఒక్కింత విసుగ్గా. అదేంటి, నీకు తెలియపోవడం ఏంటి అని అడిగాడు కార్తీక్ కాస్త అయోమయంగానే. నిజంగానే నాకు తెలియదు కార్తీక్. సరే సరే, నువ్వు కాస్త ఎర్లీగా వచ్చాయి, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని అన్నాడు కార్తీక్. నాకు లీవ్ కావాలి ఇవాళ అని మెల్లిగా అడుగుతుంటే, వాట్ అని కీచుగా అరిచి అంతలోనే సర్దుకుంటూ, లీవా, అది ఈరోజు అంటే ముక్కలు ముక్కలుగా చెప్పేసి, ఈరోజు అస్సలు కుదరదు. నువ్వు ఆదిల్ పిఏ, వాడితో పాటు మీటింగ్కి వెళ్ళకపోతే ఎలా? అండ్ నైట్ పార్టీ, దానికి నువ్వు రాకపోతే ఎలా? ఆఫీస్కి రా ముందు అని అన్నాడు కార్తీక్. కార్తీక్ ప్లీజ్, మా మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో లేరు అని నేను బ్రతిమాలుతుంటే, ఈరోజు రా, రేపు ఎలాగో వీక్ ఆఫ్, నెక్స్ట్ డే కూడా లీవ్ తీసుకో అని అన్నాడు కార్తీక్. తన మాటలకు తల కొట్టుకున్నాను నేను. సరే వస్తున్నా అని కాల్ కట్ చేశాను. రోజులా కాకుండా త్వరగా లేచినందుకు చాలా నిదానంగానే రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాను నేను. అరగంట ముందే అక్కడికి చేరుకున్నాను. క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి నా క్యాబిన్లోకి వెళ్తుంటే కార్తీక్ అప్పుడే వస్తున్నాడు. అప్పుడే వచ్చేసావా? నన్ను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. ఏం చేయాలి, రాక తప్పుతుందా అనే మాట నా నోటి వరకు వచ్చింది. దాన్ని తప్పక ఆపుకున్నాను. చెప్పాను కదా త్వరగా వస్తానని అన్నాను నేను కష్టంగా మాటలు మారుస్తూ. క్లయింట్స్ని కలవడానికి వెళ్ళాలి, అన్ని ఫైల్స్ రెడీ చేసుకో. అక్కడ తేడా వస్తే ఆదిల్బాబులోని రాక్షసుని చూస్తావు నువ్వు అని కార్తీక్ నవ్వుతూ అన్నాడు. అతనిలో రాక్షసుని ఇంతకు ముందే చూసేశానులే, నాకేమైనా కొత్త అనుకున్నాను మదిలో. నేను నిలువుగా తలాడించాను. ఈవెంట్ ఆర్గనైజర్ ఆఫీస్కి వచ్చాడు. ఈ పనులన్నీ మేనేజర్ చూసుకున్నాడని నాకు తెలిసింది. కార్తీక్ కూడా బిజీగా ఉండి వెళ్ళిపోయాడు. నేను నా క్యాబిన్లోకి వెళ్ళాను. కరెక్ట్గా 10 గంటలకి ఫైల్ పట్టుకుని ఆదిల్ రూమ్లోకి వెళ్ళాను. అతని ముఖంలో కాస్తైనా పశ్చాత్తాపం లేదు. ఏ తప్పు చేయని వాడిలో దర్జాగా ఉన్నాడు. నేను తలెత్తుకోలేకపోయాను అతని ముందు. కథ కొనసాగుతోంది.
కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.